ప్రార్థన. పరలోకమందున తండ్రి, దయగలవా నీ కొందాలు మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. విశ్వాసంలో బలపరచు, కృప చూపించండి, మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 13 నుండి 23 వరకు చూస్తే అండి, అక్కడ ఒక తండ్రి తన కుమారుడు బాధలు ఉన్నప్పుడు తన కుమారుడు నిమిత్తము శిష్యుడి దగ్గరికి వస్తాడు. తన కుమారుడు తరచుగా అగ్నిలోను నీటిలో పడి తనను గాయపరుచుకుంటూ ఉంటాడు. శిష్యులు తీసుకొచ్చినప్పుడు శిష్యులు ప్రార్థిస్తారు, కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అలా తండ్రి అలా చూస్తూ బాధపడుతున్న టైంలో ఈలోపు యేసు ప్రభువారు రావడం చూసి ఇంకా తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా నన్ను కనుకరించు, నా కుమారుని బాగు చేయనప్పుడు ప్రభువారు ప్రార్థించగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే శిష్యుడు డౌట్ వస్తుంది, ప్రభువా మీరు మమ్మల్ని మాకు అధికారం ఇచ్చారు, అభిషేకించారు, మేము ఎందుకు ప్రభువా ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయాము అని అడిగినప్పుడు యేసు అంటారు, శిష్యులతో అంటారు, మీ యొక్క అల్ప విశ్వాసం బట్టే అని అంటారు. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది అని ప్రభు అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే, ఎటువంటి సమస్య అయినా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దానిపై విజయం వస్తుందని ప్రభు అంటారు. ఎందుకు మన జీవితంలో కార్యాలు జరగట్లేదంటే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు అని గమనిస్తే సందేహం బట్టి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి చూస్తే, సందేహంతో మనము ఉన్నాము కనుక, సందేహపడుతున్నాము కనుక ప్రార్థన జవాబు రావట్లే. రెండోది చూస్తే ఇంకా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది కనుక జవాబు రావట్లే. 1 యోహాను 5:14 ఉంటుంది. 5:14లో దేవుని చిత్తానుసారంగా అడిగితే దేవుడు ఇస్తాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు జవాబు ఇవ్వడండి. ఇంకా చూస్తే దురుద్దేశంతో అడుగుతున్నాము కనుక జవాబు రావట్లే. యాకోబు రాసిన పత్రిక 4:3లో ఉంటుంది. దురుద్దేశంతో స్వార్థంగా అడిగితే దేవుడు ఆలకించడండి. ఇంకా చూస్తే 1 పేతురు 3వ అధ్యాయం 7 చూస్తే, చెడు వైఖరి బట్టి అజ్ఞానంగా కాపురం చేస్తే, అజ్ఞానంగా కుటుంబ జీవితం ఉంటే ఆయన ప్రార్థన ఆలకించడండి, జ్ఞానంతో ఉండమంటాడు అక్కడ. ఇంకా చూస్తే అండి, దేవుని చిత్తము నీ ఎడల జరగాలని దేవుడు కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన ఆలకించాడు, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:8 చూస్తే, పౌలు 3 సార్లు ప్రభువా ఇమ్ములు తీసేయి అని అంటాడు, కానీ ప్రభు నోను అంటాడు, ప్రార్థన జవాబు ఇవ్వడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడు లాగున, అప్పుడు దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం అడిగితే ఆయన మన ప్రార్థన ఆలకించాడు. ఇంకా చూస్తే దురాత్మ సమూహం బట్టి మన ప్రార్థనలు జవాబు వెంటనే రాదు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3లో చూస్తే, దానియేలు ప్రార్థన చేస్తే వెంటనే జవాబు రాదు, ఎందుకంటే దురాత్మ సమూహం అడ్డుకుంటుంది కనుక. ఇంకా చూస్తే లూకా సువార్త 1:13లో చూస్తే, డివైన్ డిలే. బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి యేసు ప్రభువారు భూలోకం రాకముందు పరిచయం చేయాలి కనుక దేవుడు మన ప్రార్థన ఆలస్యం చేస్తాడనమాట. లూకా 1:13లో చూస్తాం. సో నిజమండి. సో ఇవన్నీ గమనించాలి మనం. సో దేవుడు ఊహించిన విధముగా ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇంకా ఒకటి, ప్రార్థించేటప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఆయనకు సమస్తము సాధ్యం. మత్తయి సువార్త 9:26లో చూస్తే, ఆయనకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని గుర్తించాలి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు. ఇంకా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 13:1, దానియేలు గ్రంథం 4 చూస్తే, ఆయన సార్వభౌమాధికారం గలవాడు, ఆయన సర్వాధికారి అని నువ్వు గుర్తించాలి. అప్పుడు విశ్వాసము వృద్ధి చెందుతుంది అన్నమాట. ఇక చూస్తే అండి, సాతానగాడు నీ జ్ఞానం దోచుకోవాలని, నీ బంగారము, నీ వెండి, నీ ఆస్తి దోచుకోవడం రాడు, నీలో ఉన్న విశ్వాసాన్ని దోచుకోవడానికి వస్తాడు. సో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. సో మనం విశ్వాసముగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నారండి. సో విశ్వాసంలో
వృద్ధి చెందాలంటే మనం విశ్వాసం కలిగి జీవించాలంటే 4 విషయాలు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా ఆయన వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును అను వాక్యం రాయబడింది. రెండవది ప్రార్థన. అపోస్తులే ప్రార్థన చేస్తారు. అపోస్తులు ఏం ప్రార్థన చేస్తారు? దేవా మా విశ్వాసం వృద్ధి చేయి ప్రభు అని ప్రార్థిస్తారు. ప్రార్థన చేస్తూ మనం విశ్వాసంలో వృద్ధి చెందొచ్చండి. ఇంకా మనం చూస్తే విశ్వాసములో మనం ఎదగాలి అని గమనిస్తే సహవాసంలో హెబ్రీ పత్రిక 10:24 చూస్తే సహవాసంలో మనము ఒకరు ఎంకరేజ్ చేసుకోవచ్చు. సహవాసంలో ఉండకుండా నువ్వు విశ్వాసంలో వృద్ధి అవ్వలేవండి. ఒకరొకరు ఎంకరేజ్మెంట్, ఆ విశ్వాసం ఎదగడము సహవాసం బట్టి మనం నేర్చుకోవచ్చు. 4వదిగా ఒబిడియన్స్ చూపించడం బట్టి, విధేయత చూపించడం బట్టి. అబ్రాహాము విధేయత చూపించాడు, విశ్వాసం తండ్రి అయ్యాడు. సో నీ విశ్వాసం వృద్ధి చెందాలంటే వాక్యము, ప్రార్థన, సహవాసం, విధేయత ఇవి లేకుండా నీ విశ్వాసం వృద్ధి అవ్వదండి. కనుక దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసము దినదిన ఎదగాలి. నిజంగా విశ్వాసంతో జీవిస్తాం, విశ్వాసంతో ఉందాం. అటువంటి వారికి ప్రభు వారు రాబోతున్నారు. విశ్వాసం కలిగి జీవించు, అనేక అద్భుతాలు చూస్తారు. అంటే మా కృప దేవునికి దయచేయను కాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగల దేవానికి వందనాలు. విన్న వాక్యాన్ని మా జీవితంలో ఫలింపజేయడం ప్రార్థిస్తున్నాం. మేమందరము విశ్వాసం కలిగి జీవించే కృపను మాకు దయచేయి. మీరే మయం పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.